ఓకే. 'మిత్ర మండలి' అని చెప్పేసి ఒక కొత్త ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్, టీజరో తెలీదు భయ్య. ఐయామ్ ఎక్సైటెడ్ అని చెప్పాలి. ఎందుకంటే దీంట్లో చాలా మంది ఉన్నారు. ప్రియదర్శి, నిహారిక అన్న మన యూట్యూబర్, తెలుగు అమ్మాయి. ఆమె అండ్ ఆల్సో మన ప్రసాద్ బెహారా ఉన్నాడు, విష్ణు ఓయి ఉన్నాడు. సో అండ్ ఆల్సో మన రాఘమయూర్ కూడా ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు. సో కామెడీ సినిమా అని తెలుస్తుంది. ఐ హోప్ ఇట్స్ గుడ్. బన్నీ వాసార్ దీన్ని ప్రజెంట్ చేస్తున్నారు, బీవీ వర్క్స్ అని చెప్పేసి. సో చూసేద్దాం ఎట్లుందో, తర్వాత మాట్లాడేసుకున్నారండి. ఎండా మండింగ్ చెమట పుట్టింగ్ చెడ్డి తర్సింగ్. ఇది ఒక మంచి మ్యాచ్ ఆడటానికి అనుకూలమైన వాతావరణం. ఈ బ్యాట్స్మెన్ మీదే అన్ని హోప్స్ పెట్టుకున్న బౌలింగ్ టీం అంచనాలు అందుకోగలడా? అండర్ 19 లో 20 ఇయర్స్ గా ఆడుతున్న స్పిన్ బౌలర్. 20 years కీపర్ ఉత్సాహం చూస్తుంటే అన్ని గోల్స్ ఆపేలా ఉన్నాడు. ఈ ఫీల్డర్ బౌండరీని వదిలేసి తెలివిగా తన బంతులను కాపాడుకున్నాడు. టాస్ గెలిచిన ఈ టీం బౌలింగ్ వద్దనుకొని తెలివి తక్కువగా ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఇది ఒక కేర్లెస్ గేమ్, దిద్దుకోలేని తప్పు. డిస్కస్టింగ్. ఇప్పుడు ఏం చేస్తారు? బ్యాట్ లేదు, బాల్ లేదు, ఎట్లా ఆడుతున్నారు? వాళ్ళు అంతే అన్న. బ్యాట్ లేకుండా క్రికెట్ ఆడతారు, బోర్డు లేకుండా క్యారమ్స్ ఆడతారు, రోజు ఎవరో ఒకళ్ళు ఎరుపప్పని చేస్తారు. ఇంకేస్తున్నారు. నారాయణ అక్కడ, నారాయణ. వి ఆర్ నాట్ నార్మల్ పీపుల్. నన్ను నా తొట్ట కులాన్ని Animal. అడుగు పెట్టకుండా ఆపే మగాడే లేడు. ఇంకా ఈ ఐపీఎల్ లో ఇండియా Tea time. గెలవాలంటే ఇంపాక్ట్ ప్లేయర్ దిగాల్సిందే. ఓ విలన్ ఉంటాడు, పెద్ద విలన్. వెన్నెల కిషోరేనా? సత్య. ఓకే. జంగిలీపట్నం ఎస్ఐ రిపోర్టింగ్ సార్. వన్స్ అపాన్ ఎ టైమ్ సిబిఐ ఆఫీసర్ అనుకున్నావు కదా, ఎఫ్బిఐ ఎస్బీఐ కూడా కాదురా. మరి చెప్పాను కదరా, ఇంపార్టెంట్ క్యారెక్టర్. నేనున్నా దేనికి రా. ఒరే సాగరు, ఒడియాలన్నీ పెడదాం రారా. అరే అందరు పైసలు ఏమంటే అర్థమైతే పైసలు ఇచ్చి బాల్ తీసుకపోరా. కొత్త వాళ్ళు అనుకున్నాం. ఓకే, నవ్వొస్తే మంచిగా ఉంటుండే బ్రో. ఏమున్నా కానీ నవ్వొస్తే బాగుంటుండే. కొన్ని దగ్గర స్మైల్స్ ఇచ్చినా కానీ నవ్వొస్తే ఇంకా బాగుంటుండే బ్రో. అదే అనిపిస్తుంది. ఏమో అంటే సత్య ఉన్నాడు, వెన్నెల కిషోర్ ఉన్నాడు, ప్రియదర్శి కాబట్టి కామెడీ ట్రై చేయొచ్చు ఏమో తెలియదు. కానీ ఏమో నవ్వు రావాలి కదా టీజర్ అన్నప్పుడు. ఏం అర్థం కావట్లేదు. లైక్ కనీసం కీడాకోలా టైప్ కైండ్ ఆఫ్ లైక్ ఆ టీజర్ టైప్ కట్ చేశారు. కానీ ద బిగ్గెస్ట్ థింగ్ అదే, ఏమున్నా లేకున్నా నవ్వు రావాలి కదా. ఆ సాగర్ ఒడియాలో ఎండేద్దాం రాలేదు ఒకటి. అండ్ ఆల్సో సత్య వచ్చింది కాబట్టి స్మైల్, అంతే. మీతో కష్టమైన ఫీలింగ్ వస్తుంది. ఏమో చూద్దాం. సినిమా బాగుంటే హ్యాపీయే, లేదంటే నాకు సంబంధం లేదు. మీ థాట్స్ ఏంటి అసలు చూసిన తర్వాత? నచ్చిందా నచ్చలేదా? లేదంటే నాతోనే చూస్తున్నారా మీరు? ఫస్ట్ టైం చూస్తున్నారా? అది చెప్పండి కింద కామెంట్స్లో. నచ్చితే కామెంట్ కొట్టేసేయండి, నచ్చలేదన్నా కామెంట్ కొట్టేసేయండి. ఇవన్నీ వదిలేసి సబ్స్క్రైబ్ కూడా కొట్టేసి సరేనా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. తొందరగా మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. బై.